నాన్న పెరిస్టాల్సిస్ అనేది ఒక చిన్న టాపిక్ నన్ను. పెరిస్టాల్సిస్ టాపిక్ మనం 10th క్లాస్లో కూడా మనం చదువుకున్నటువంటి టాపికే. ఈ పెరిస్టాల్సిస్ టాపిక్ ఏంటంటే తిన్నటువంటి ఆహారము మన యొక్క అలిమెంటరీ కెనాల్లో సముద్రంలో అలలు ఎలాగైతే పోతుందో మన యొక్క ఆహారము ఒక అలల రూపంలో ఆహారము పోతుంది. దాన్నే వేవ్ లైక్ అంటారు, దాన్నే పెరిస్టాల్సిస్ అంటారు. మనము అన్నం నోట్లో వేసుకున్న తర్వాత మన యొక్క నాలికే మన యొక్క పళ్ళుతో బాగా నములుతాము. నమిలిన తర్వాత అన్నము ఒక గోరు ముద్దలాగా తయారవుతుంది. ఆ యొక్క గుండ్రని అన్నం ముద్దని ఏమంటారంటే బోలస్ అంటారు. ఈ బోలస్ అనేది ఈ యొక్క నోట్లో నుంచి ఈ యొక్క ఈసోఫేగస్కి రావడాన్ని స్వాలోయింగ్, మింగడం అంటారు. స్వాలోయింగ్ అనేది మింగడము. దీనికి సైంటిఫిక్ టెర్మినాలజీలో డిగ్లూటేషన్ అని అంటారు. డిగ్లూటేషన్ అని అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము ఈ యొక్క ఈసోఫేగస్ వద్దాం. ఇప్పుడు ఈసోఫేగస్ అనేది మామూలుగా అయితే పొడవుగా ఒక పైప్ లాగా ఉంటుంది. అయితే అన్నం లోపలికి పోయేటప్పుడు అది ఏమవుతుందంటే దానికి ఈ పక్క ఉన్నటువంటి ఆ యొక్క లాంగిట్యూడినల్ సర్క్యులర్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడము, రిలాక్స్ అవ్వడం జరుగుతూ ఈ యొక్క అన్నం ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ అన్నం ఇక్కడికి పోవాలంటే ఇక్కడున్నటువంటి కండరాలు, ఇక్కడున్నటువంటి మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, అన్నం కిందకి మూవ్ అవుతుంది. ఇక్కడున్నటువంటి మజిల్స్ కాంట్రాక్ట్ అవుతుంది, అన్నం కిందకి మూవ్ అవుతుంది. అలా అన్నం అనేది 1 by 1 కిందకి మూవ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఒక శరీరంలో మన యొక్క అలిమెంటరీ కెనాల్లో ఆహారం అనేది ఒక అలల రూపంలో నోటి దగ్గర నుంచి చివరి వరకు పోతూ ఉంటుంది. దీన్నే పెరిస్టాల్సిస్ అని అంటారు. ఇప్పుడు ఈ అలల రూపంలో జరుగుతున్నటువంటి ఇదే ప్రాసెస్ మన కడుపులో కూడా జరుగుతుంది. ఇలా కడుపులో కూడా ఒకసారి కాంట్రాక్షన్ అయ్యి ఒకసారి రిలాక్స్ అవుతే ఏమవుతుందంటే మన యొక్క అన్నము కడుపులో కూడా మన నోట్లో ఎలాగైతే కొరుకుతామో అలాగే దాని ఇంచుమించు అలాగే మన కడుపులో ఉండే కండరాలు కూడా మన యొక్క అన్నాన్ని బాగా మెత్తపడి చేస్తూ ఉంటుంది. దాన్నే మెకానికల్ డైజెషన్ విచ్ అక్కర్స్ ఇన్ స్టమక్ అని అంటారు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అన్నం అనేది కడుపులో నుంచి పేగులోకి వెళ్ళిన తర్వాత జీర్ణమైనటువంటి అన్నము మన యొక్క రక్తంలోకి చేరుతుంది. ఆ చేరడంలో 3 పద్ధతులు ఉన్నాయి. అంటే మన యొక్క ఇంటెస్టైన్లో వెళ్ళినటువంటి ఆహారము బ్లడ్లోకి పోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి యాక్టివ్ పద్ధతి, ఒకటి ఫెసిలిటేటెడ్ పద్ధతి, ఒకటి ప్యాసివ్ పద్ధతి. ప్యాసివ్ పద్ధతి అంటే ఏం లేదు, అన్నం మన యొక్క పేరు లోపల ఉన్నటువంటి అన్నంలో ఎక్కువగా గ్లూకోజ్ ఉందంటే మామూలుగా డెఫ్యూషన్ తెలుసు కదా, హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళడం, దాన్నే డెఫ్యూషన్ అంటాము. సో అన్నము పేగులో నుంచి ఆ యొక్క బ్లడ్లోకి వెళ్తుంది, దాన్నే డెఫ్యూషన్ అంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ యాక్టివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే అన్నము గ్లూకోజు పేగులో ఏముంది, తక్కువగా ఉంది, రక్తంలో ఏమో ఎక్కువగా ఉంది అనుకుంటాం. అప్పుడు మన శరీరం ఎనర్జీని యూజ్ చేసుకొని గ్లూకోజ్ అక్కడ తక్కువ ఉన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నా ఆ ఉన్నదాన్ని కూడా తీసిపెట్టుకోవడం. ఎలా ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు అంటే నీ దగ్గర బస్తడ మామిడికాయలు ఉన్నాయి, అక్కడ ఏమో 5 మామిడికాయలు ఉన్నాయి, అయినా కానీ నువ్వు శక్తి యూజ్ చేసుకొని ఎత్తి నువ్వు సంచులు వేసుకుంటావు, దాన్ని ఎనర్జీ. అదే బస్తాడు మామిడికాయలు ఉన్నాయి, నువ్వు ఏం చేయకపోయినా అది చల్లార్చుకు వెళ్ళిపోతుంది, అవునా కదా. గాలి వస్తే ఆ యొక్క బస్తా ఇలా దొర్లిందో లేదో పక్కకు వాలితే అక్కడ ఉన్న మామిడికాయలన్నీ కూడా దొర్లుకుంటాయి, చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. కానీ నీ దగ్గర బస్తా ఉంది, అక్కడేమో 5 ఉంది, నువ్వేం చేయాలి, నీ శక్తిని వినియోగించి 5 మామిడికాయలు తీసుకొచ్చి నీ దగ్గరికి వేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. సెకండ్ కేస్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటే వేరొక మనిషి ద్వారా ఈ యొక్క
ఫుడ్ మెటీరియల్స్ మన యొక్క రక్తంలోకి ట్రాన్స్పోర్ట్ అవుతే దాన్ని ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. సోడియం అయాన్స్ ఏం చేస్తాయంటే, అందుకే డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు ఉప్పు తక్కువ తినాలి, ఉప్పు తక్కువ తింటే అది బీపీకి కంట్రోల్ అంటారు. అట్ ది సేమ్ టైం బరువు కూడా పెరగదు. ఉప్పు తక్కువ తింటే బరువు పెరగదు. ఎందుకంటే బాడీలో ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఉప్పు శాతం పెరిగిపోతే జనరల్గా చెప్తుంటారు కదా, ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాగుతాడు, అవునా కదా? ఎందుకంటే బ్లడ్లో ఉప్పు పెరిగిపోయింది, అది తగ్గించాలంటే నీళ్ళు తాగాలి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఉప్పు బ్లడ్ లెవెల్ పెరిగిపోతే వాటర్ లెవెల్ పెరిగిపోతుంది, అవునా? సో దాన్ని ఇక్కడ అబ్జార్ప్షన్కి ఆ సోడియం అయాన్స్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రెండు కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నామంటే, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పేగుల నుంచి బాడీలోకి రావడానికి ఇది ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ ఉంది నాన్న. ఆ ప్రాసెస్ ఏంటంటే ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ ఏంటంటే, ఈ ఫ్యాట్స్ డైరెక్ట్గా ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లోకి పోదు. ఫస్ట్ ఆ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫస్ట్ ఏమిగా మారాలంట, మిస్లెస్గా మారాలి. ఫస్ట్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మిస్లెస్గా మారాలి. మారిన తర్వాత ఇది ఎక్కడ జరుగుతుంది? ఇంటెస్టైనల్ మ్యూకోజా. ఇంటెస్టైనల్ మ్యూకోజా అంటే ఇక్కడ, అవునా? ఇంటెస్టైనల్ మ్యూకోసా దగ్గర ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్ మైసిల్స్గా మారుతుంది. దాని తర్వాత అదే పేగు దగ్గర, అవునా, అక్కడ ఏమిగా మారుతుందంటే మళ్ళా అది రీమార్ఫికేషన్ జరుగుతుంది. ఏమిగా మారుతుందంటే సైక్లోమైక్రాన్స్గా మారుతుంది. ఇలా సైక్లోమైక్రాన్స్గా మారిన తర్వాత అక్కడి నుంచి అది ఎక్కడికి పోతుందంటే లింఫ్ వెజల్స్లోకి వెళ్తుంది. మీరు అడగచ్చు, లింఫ్ వెజల్లోకి ఎందుకు పోవాలి సార్, డైరెక్ట్గా బ్లడ్ సెల్స్లోకి అంటే బ్లడ్ కెపిలరీస్కి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళదు. కారణం ఏంటంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వాటి సైజు పెద్దదిగా ఉంటుంది కాబట్టి అవి నేరుగా బ్లడ్ కెపిలరీస్లోకి పోవు. అవి అక్కడి నుంచి కెపిలరీస్లోకి వెళ్తుంది. దేని కెపిలరీస్? లింఫ్ వెజల్స్లోకి వెళ్తుంది. లింఫ్ వెజల్లోకి వెళ్ళిన తర్వాత మన ఇంటెస్టైనే ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే లైపోప్రోటీన్ లైపేస్ అనేది ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క సైక్లోమైక్రాన్స్ని ఏం చేస్తుందంటే ఫ్యాటీ యాసిడ్స్ గ్లిసరాల్గా మారుస్తుంది. నాన్న 3 స్టెప్స్ జరుగుతుంది చూడండి. ఫస్ట్ స్టెప్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి మైసిల్స్గా మారుతుంది. అక్కడి నుంచి అది సైక్లోమైక్రాన్స్గా మారుతుంది. మైక్రాన్స్ అంటే ఏంటంటే ఒక ఫ్యాట్ మాలిక్యూల్ చుట్టూ ఒక ప్రోటీన్ లేయర్ ఏర్పడడం. ఫ్యాట్ మాలిక్యూల్ చుట్టూ ఒక ప్రోటీన్ లేయర్ ఏర్పడితే దాన్ని సైక్లోమైక్రాన్స్ అంటారు. ఈ సైక్లోమైక్రాన్స్ లింఫ్లోకి ఎంటర్ అవుతుంది. లింఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏముంది? లైపోప్రోటీన్ లైపేస్ అనే దానివల్ల ఈ యొక్క ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ గ్లిసరాల్గా మార్పు చేయబడుతుంది. ఇలా మార్పు చేయబడిన తర్వాత అది అక్కడి నుంచి సబ్క్లేవియన్ వెయిన్ ద్వారా మన యొక్క బ్లడ్ స్ట్రీమ్లోకి ఆ ఫ్యాటీ యాసిడ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అబ్జార్ప్షన్. ఇక్కడ అబ్జార్ప్షన్ ఏంటంటే నువ్వు తిన్నటువంటి ఆహారం అంతిమంగా ఎక్కడికి పోయి చేరాలి అంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి సెల్స్కి చేరాలి. సో దాన్ని అసిమిలేషన్ అంటారు. అంటే డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ బ్లడ్లోకి ఎంటర్ అయ్యి బ్లడ్లో నుంచి శరీరంలో కావాల్సినటువంటి సెల్స్లోకి వెళ్ళి ఆ సెల్స్లో ఉండే సైటోప్లాజంతో మిక్స్ అయ్యి, దట్ ఈస్ ప్రోటోప్లాజంతో ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆ యొక్క గ్లూకోజ్ ఏమొస్తుంది? నీకు కావాల్సినటువంటి ఎనర్జీ ఇస్తుంది. ఆ సెల్కి కావాల్సినటువంటి గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, రిపేర్కి హెల్ప్ చేస్తుంది. దాన్ని అసిమిలేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ డిఫికేషన్ సింపుల్. మన యొక్క పేగులో జీర్ణం కానటువంటి వ్యర్థమైనటువంటి పదార్థాలు తాత్కాలికంగా స్టోర్ చేయబడుతుంది, అవునా? డైజెషన్. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ చూడవచ్చు. అబ్జార్ప్షన్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అంటే మనకి 4 స్టేజెస్ ఇచ్చాడు.
మౌత్లో గ్లూకోజ్ అనేది అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటుంది. అవునా, స్టమక్లో కూడా కొంతవరకు గ్లూకోజ్ వాటర్ అనేది అబ్జర్వ్ జరుగుతుంది. మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇంటెస్టైన్ పార్ట్లోనే జరుగుతుంది. వెరాజ్ లార్జ్ ఇంటెస్టైన్లో తక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫుడ్ మెటీరియల్స్ కొంతవరకే స్టోర్ అవుతుంది. ఆ తర్వాత అది ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాలి. లేకపోతే లోపలే ఉన్నట్టయితే అదే పాయిజన్గా మారి ఆ వ్యక్తికి అనారోగ్యం కూడా కలుగు చేసే అవకాశాలు ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ యొక్క రెక్టమ్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్మూత్ మజిల్స్, అది సర్క్యులర్ కావచ్చు, లాంగ్ మజిల్స్ ఫోర్స్ఫుల్లీ ఆ యొక్క వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. ఇక్కడ ఒక మనిషి ఒక బిర్యానీ అనే పదం వింటేనే నోట్లో ఎంగిలి ఊరుతుంది. బిర్యానీ చూస్తే నోట్లో ఎంగిలి ఊరుతుంది. అవునా, బిర్యానీ వాసన వస్తే కూడా ఎంగిలి ఊరుతుంది. దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇక్కడ మన యొక్క డైజెషన్ ప్రాసెస్లో బోత్ న్యూరల్ ప్లస్ కీమోటాక్సిన్ అంటే హార్మోన్స్ న్యూరల్ రెండు కంబైన్ చేసి హార్మోను ప్లస్ ఈ యొక్క న్యూరల్ దట్ ఈస్ నర్వ్స్ రెండు కంబైన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ కేసు గ్యాస్ట్రిన్ చూద్దాం. గ్యాస్ట్రిన్ అనేది మన యొక్క డియోడినం దగ్గర ఉన్నటువంటి ఎపిథీలియల్ లేయర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా, ఇదేం చేస్తుందంటే ఆ యొక్క స్టమక్ ని ఏం చేయమంటుంది, HCl పెప్సిడోజన్ ప్రొడ్యూస్ చేయమంటుంది. ఎంట్రోగ్యాస్ట్రల్ ఇది కూడా డియోడినం దగ్గరే ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే ఈ యొక్క ఎపిథీలియల్ చూడండి, గ్యాస్ట్రిన్ అనేది ఏంటంటే స్టమక్ యొక్క గోడ పైన ఉండి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెప్సిడోజన్ రిలీజ్ చేస్తుంది. సెకండ్ కేస్ మనకి ఆ యొక్క ఎంట్రోగ్యాస్ట్రల్ ఇది డియోడినం దగ్గర ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఇన్హిబిట్స్ అంటే ఆ HCl తక్కువగా ఉత్పత్తి అని చెప్తూ ఉంటుంది. థర్డ్ కేస్ సెక్రిటిన్ ఇదేం చేస్తుందంటే ప్యాంక్రియాస్లో ఎసినిన్ అనే ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్ని ఏం చేస్తుందంటే వాటర్ బైకార్బోనేట్స్ ప్రొడ్యూస్ చేయరా అంటుంది. నెక్స్ట్ కేస్ కోలోసిస్టోకైనిన్ ఇదేంటంటే ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్ ని గాల్ బ్లాడర్ స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే కోలోసిస్టోకైనిన్ అనే హార్మోను ఈ యొక్క ప్యాంక్రియాస్ ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయమంటుంది. ఏ ఎంజైమ్స్? ట్రిప్సిన్, అమైలేస్, లైపేస్ అనే 3 రకాలైనటువంటి ఎంజైమ్స్ గాల్ బ్లాడర్స్ ని ఆ యొక్క బైల్ పిగ్మెంట్స్ రిలీజ్ చేయి అని చెప్పడానికి అది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ పాయింట్ మనకి ఒక పాయింట్ కెలోరిఫిక్ వాల్యూ. 1 గ్రామ్ ప్రోటీన్ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ మనకి ఎంత శక్తిని ఇస్తుంది అంటే 4 కిలో క్యాలరీస్ శక్తిని ఇస్తుంది. 1 గ్రామ్ ప్రోటీన్ అయినా కార్బోహైడ్రేట్స్ అయినా మనకి 4 క్యాలరీస్ శక్తి ఇస్తే 9 అదే 1 గ్రాము ఫ్యాట్స్ మనకి 9 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. అంటే చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనకి మామూలుగా సాధారణంగా మనుషులకు వచ్చేటటువంటి ఈ యొక్క డైజెస్టివ్ సమస్యలు, అవునా. సో ఫస్ట్ది జనరల్గా ఇన్ఫ్లమేషన్ అంటే మంట. ఈ మంట ఏంటంటే కడుపు లోపల ఉన్నటువంటి గోడని ఒకటి బ్యాక్టీరియా వైరస్ తినేయడం వల్ల మనకి కడుపు మంట వస్తుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఇయర్లో మీరు చదువుకున్న ప్రకారము ఆ యొక్క రౌండ్ వామ్, టేప్ వామ్, వాటి వల్ల కూడా మనిషి కడుపులో మంట అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ కండిషన్ జాండీస్. మనిషికి జాండీస్, దీన్ని హెపటైటిస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే జాండీస్ వచ్చిన వాళ్ళకి ఈ బైల్ పిగ్మెంట్స్ అనేవి బ్లడ్లో పెరిగిపోయి, అవునా, వాళ్ళ చర్మం సరే ఆ తెల్లటి కన్ను సరే పసుపు రంగుగా మారిపోతూ ఉంటుంది. అదే జాండీస్. ఇక్కడ మెయిన్గా అప్పుడు ఏమవుతుందంటే మనిషికి
జీర్ణము అసలు ఆకలి అనిపించదు, వాడికి ఆకలి పెద్దగా అనిపించదు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ తర్వాత మనకొద్దు. నెక్స్ట్ మనకి చూద్దాం వామిటింగ్స్ అంటే మామూలుగా తిన్నటువంటి ఆహారం నోట్లో నుంచి ఇట్లే పోవాలి, అలా కాకుండా కడుపులో కూర్చున్నటువంటి ఆహారము ఇలా బయటకు వస్తే దాన్ని రివర్స్ పెరిస్టాలసిస్ అంటారు. అంటే కడుపులో పోయినటువంటి ఆహారం తిరిగి నోట్లో నుంచి బయటకు రావడాన్ని వామిటింగ్ అంటారు. ఒక్కొక్కసారి వామిటింగ్ రాకపోయినా వామిటింగ్ వచ్చినట్టు ఒక ఫీలింగ్ వస్తే దాన్ని నాసా అంటారు. వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తే దాన్ని నాసా అంటారు. నెక్స్ట్ డయేరియా అనేది ఏంటంటే ఒక మనిషికి అవునా రోజుకి 2 సార్లు ఏం చేయాలి, వాడు మోషన్ పోతూ ఉంటాడు, ఒకసారి లేదా 2 సార్లు. దానికన్నా ఎక్కువ పోతే దాన్నే అతి విరోచనాలు లేదా నీళ్ళ విరోచనాలు అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా పోవడం వల్ల ఏమవుతుందంటే వాడి శరీరంలో నీళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది, వాటర్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అలాగే వాటర్ పర్సంటేజ్తో పాటు కావాల్సినటువంటి ఎలక్ట్రోలైట్స్ సాల్ట్స్ కూడా లేకుండా పోతుంది. నెక్స్ట్ ఫైనల్గా కాన్స్టిపేషన్. ఇదేంటంటే ఒక మనిషి రోజుకు అట్లీస్ట్ ఒకసారి పోవాల్సింది 3 రోజులు కూడా ఒకసారి కూడా పోలేదు అంటే దాన్నే కాన్స్టిపేషన్ అంటారు. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ కడుపులో స్టోర్ అయింది, బయటకు పోలేదు, అది అలానే అక్యుములేట్ అవుతుంది, అది అలానే పెరిగిపోతుంది, దాన్నే కాన్స్టిపేషన్ అంటారు. నెక్స్ట్ ఇండైజెషన్ అంటే మనం ఎప్పుడైనా కానీ ఎక్కువ తిన్నా లేదు మసాలా ఐటమ్స్ తింటే మనకి డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వడం పక్కన పెడితే కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, దాన్ని ఇండైజెషన్ అంటారు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక చమత్కారమైనటువంటి విషయం ఏంటంటే నీవు బిర్యానీ తినాలంటే బిర్యానీ కాదు కావాల్సింది, డబ్బులు కాదు కావాల్సింది ఏంటంటే నువ్వు తెల్లారి మోషన్ పోవాలి. నువ్వు రోజు తెల్లవారి మోషన్ పోకపోతే నువ్వు మొన్న తిన్న ఆహారమే కడుపులో ఉంటే నీకు బిర్యానీ పెడితే కూడా నువ్వు తింటావా అంటే తినవు. అంటే మోషన్ చాలా ఇంపార్టెంట్, అవునా? అంటే ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాపర్గా నీళ్లు తాగాలి, మంచి ఆ యొక్క ఫైబర్ కలిగినటువంటి లీఫీ వెజిటేబుల్ తింటే డైజెషన్ బాగా ఉంటుంది. ఎప్పుడు చూడు చికెన్ మటన్ తింటూ ఉన్నట్టయితే వాళ్ళలో ఎక్కువ వచ్చేది కాన్స్టిపేషన్ అంటారు, మలబద్ధకము, అవునా? సో మీ హెల్త్కి ప్రాపర్ డైట్స్, దట్ ఈజ్ మంచిగా వాటర్ తాగాలి, ప్లస్ లీఫీ వెజిటేబుల్స్ ఫైబర్ మెటీరియల్స్ ఎక్కువ తింటే మీ డైజెషన్ బాగా ఉంటుంది. దట్స్ అబౌట్ డైజెషన్.